అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను చేసినటువంటి ఛానల్‌లో వీడియోస్ అంటే నేను చెప్పిన విధానము జూనియర్స్‌కి కానీ, ఎల్ఎల్‌బి స్టూడెంట్స్‌కి కానీ, కామన్ పీపుల్‌కి కానీ చెప్పిన విధానాన్ని తెలియచేసి, ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్‌లో ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలు మీకు తెలియపరుస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్‌లో అనేక రకాల వీడియోలొచ్చాయి. అంటే ఒక కథలాగా స్టోరీ తెలియపరిచాను. ఫర్ ఎగ్జాంపుల్ బెయిల్ అంటే ఏంటి? ఓఎస్ అంటే ఏంటి? ఓపీ అంటే ఏంటి? సివిల్ కేసు, క్రిమినల్ కేసు, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, సివిల్ కేసు స్టేజెస్, లీగల్ వర్డ్స్ ఇవన్నీ కూడా మీనింగ్ తెలియచేశాను. అంటే థియరిటికల్ పార్ట్ చెప్పాను. ఇప్పుడు మీరు సీనియర్ దగ్గర పనిచేస్తున్నారు. ఆయన చెప్తారు, "బాబు ఇవాళ ఓపీ చూడు" అని. మీకు ఓపీ అనంగానే అర్థం కాదు. ఓఎస్ ఏంటి అని అర్థం కాదు. బెయిల్ ఏంటి? సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో ఈరోజు సూట్ వేశారు. పార్టిషన్ సూటు, పార్టిషన్ డీడ్, గిఫ్ట్ డీడ్ ఇలా పదాలు వింటుంటారు. ఆ పదాల మీనింగ్ తెలియచేసి మీరు సీనియర్ దగ్గర జాయిన్ అయినప్పుడు సార్ చెప్తారు, "బాబు ఈరోజు మన కేసు వచ్చింది. హియరింగ్‌కొచ్చింది. నువ్వు ఒకసారి డాక్యుమెంట్స్ వెరిఫై చేయని." అందుకని నేను సబ్జెక్ట్ ఓవరాల్‌గా తెలియటానికి కామన్ పీపుల్‌కి, ఎల్ఎల్‌బి స్టూడెంట్స్‌కి, జూనియర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న వారికి తెలియటం కోసం నేను చెప్పిన విధానము, నేను చెప్పిన పద్ధతి ఆ విధంగా ఉంది కంటెంట్. స్టార్టింగ్‌లోనే డీప్‌గా ఇట్లా ఓఎస్, ఆర్డర్ 8, రూల్ 1, ఆర్డర్ 16, రూల్ 3, సెక్షన్ 16, సెక్షన్ 15, సెక్షన్ 88 ఇట్లా చెప్పడం వలన కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని నెక్స్ట్ ఫేజ్‌లో ఒక కంటెంట్ తీసుకొని, ఒక కేస్ తీసుకొని, అది ఏ స్టేజ్‌లో ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టోరీ తోటి ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ కేస్ గానీ, క్రిమినల్ కానీ, లేబర్ కేస్ కానీ, ఎన్ని రకాల కేసులుంటాయి. పార్టిషన్ సూట్స్ కానీ, చెక్ బౌన్స్ కేస్ కానీ, అట్లా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సెక్షన్స్ తోటి ఎలా ఫాలో అవ్వచ్చు, ఏ స్టేజ్‌లో ఉంది అనేది తెలియపరుస్తాను. అయితే ముఖ్యంగా ఎవరు చేయనటువంటి వీడియోస్ అంటే కంటెంట్స్ జూనియర్స్‌కి అర్థమయ్యే విధంగా థియరిటికల్ పార్ట్ అందించాను. రఫ్‌గా అలా అలా చెప్పేసాను. కానీ తర్వాత ఒక సివిల్ కేస్ గాని, ఎనీ కేస్‌లో ఎలా ఉంటాయి స్టేజెసు, ఎలా డ్రాఫ్టింగ్ చెక్ చేయాలి, ఏం టెర్మినాలజీ వస్తుందనేది కూడా నేను తెలియచేస్తాను. నేను చెప్పిన విధానం ఫస్ట్ ఫేజ్ అది. స్టార్టింగ్‌లోనే డీప్‌గా అంతా చెప్తే కన్‌ఫ్యూజ్ అవుతారు. అందుకని ఫస్ట్ నేను కామన్ వర్డ్స్ తోటి జనరల్ టెర్మినాలజీ భాషతో స్టోరీలాగా అందించాను. తర్వాత రాబోయే రోజులలో వీడియోస్ అన్నీ ఎక్కువ లెంగ్తీగా చేసి, నేను చెప్పిన విధానం ఏదైతే ఉందో, దానిని కోర్టులో ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు నడుచుకుంటా వెళ్లి కోర్ట్‌లో అక్కడ రిజిస్టర్‌లో నంబర్ చేసి, నంబరింగ్ ఇచ్చి, వెయిటింగ్ జేసి, టైం చూసుకొని, తర్వాత మరలా వెళ్లి మనం ఎలా ఫాలో అవ్వాలి? ఏం జరుగుతుంది కోర్ట్‌లో అనేటటువంటిది ఒక జూనియర్‌గా వచ్చిన వ్యక్తి గాని, అంతేగాకుండా ఎల్ఎల్‌బి చదువుతున్నప్పుడే ఎలా ఫాలో అవ్వాలనేది లెంగ్తీ వీడియోస్ చేస్తాను. అవి మీరు చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే, మీరు చూడటం వల్ల నాకు బూస్టింగ్ ఉంటుంది. నేనెంతో బిజీగా ఉన్నా గూడా చేస్తాను కాబట్టి. లా సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే, చెప్పిందే చెప్పినట్లుంటుంది. ఒక స్టోరీ చెప్తే, ఒక కేస్ చెప్తే, ఇది మొన్న చెప్పారే, నిన్న చెప్పారే అన్నట్లుంటుంది. చెప్పిందే చెప్పినట్లుంటది. అక్కడక్కడే తిప్పి చెప్పినట్లుంటుంది. లా అంటేనే మెలికలు. స్ట్రెయిట్‌గా ఉండదది. మలుపులు మలుపులుగా ఉంటుంది. లైక్ ట్రాక్స్ ఆఫ్ ద ట్రైన్ అన్నమాట. అందుకని నేను చెప్పేది ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియో ద్వారా నెక్స్ట్ ఫేజ్‌లో డిఫరెంట్ కంటెంట్స్ ప్రాక్టీసింగ్‌కి ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కామన్‌గా మాట్లాడుకునే మాట అందరికి డబ్బులు సమస్య ఎక్కువుంది గాబట్టి డబ్బులు ఎగ్గొట్టారు. ఒక వ్యక్తి వచ్చి "సార్ నాకు డబ్బులు ఇవ్వట్లేదు సార్. నేను క్యాష్ ఇచ్చాను. ప్రామిసరీ నోట్ రాసుకొని లేతే చెక్ ఇచ్చానని" చెప్పాడు. అప్పుడు మనము అది ఏ లా కిందకొస్తుంది? ఫస్ట్ స్టేజ్‌లో ఏం చేయాలి? ఫస్ట్ అడ్వొకేట్‌గా, జూనియర్‌గా ఏం చేయాలి? మనకు తెలీదు గాబట్టి మన సీనియర్ గారికి సార్ నాకు ఒక ఆయనొచ్చి ఇట్లా క్యాష్ చెప్తున్నారు సార్ నాకేం తెలీదు కదా! మరి నేను జూనియర్‌ని గదా! అంటే అప్పుడు ఆయన అది కేస్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి చేయిస్తాడనమాట. సెకండ్ ఫేజ్‌లో వీడియోస్ అన్నీ గూడా ప్రాక్టీసింగ్‌కి పనికొచ్చే విధంగా అన్ని ఎగ్జామ్స్, లాయర్ టిప్స్‌తో పాటుగా ఎలా ఫాలో అవ్వాలనేది డీప్ ఇస్తాను. నా విధానం ఫస్ట్ ఫేజ్‌లో అలా ఉంది. సెకండ్ ఫేజ్‌లో ఇలా కాకుండా మీకు అర్థమవుతుంది. చెప్పంగానే ఇప్పుడు మీరు సీనియర్ దగ్గరికెళ్లారు లాయర్ గారి దగ్గరికి. బాబు ఇవాళ మనకి కేసొకటుంది. అది చేసుకోవాలి. అది ప్రాపర్టీ కేస్ అన్నారు. అప్పుడు మీరు నా వీడియోస్ చూసుకోవచ్చు. ప్రాపర్టీ వీడియోస్ కానీ, చెక్ వీడియోస్ కానీ, డైవోర్స్ కేస్ కానీ, లేబర్ కేస్ కానీ, పోక్సో యాక్ట్ గాని, జువైనల్ యాక్ట్స్ గాని, అంటే చిన్న పిల్లలకు సంబంధించిన బాల నేరస్తులు. తర్వాత ఇందులోనే మీరు కేస్ వేసేటప్పుడు, కేస్ డీల్ చేసేటప్పుడు కోర్ట్‌లో ఎవరుంటారు? అంటే సివిల్ జడ్జ్, సీనియర్ సివిల్ జడ్జ్, జూనియర్ సివిల్ జడ్జ్. కేస్ వాల్యూ ఎంత?
మనకొచ్చిన కేసుని ఏ కోర్టులో వేయాలి? అంటే సివిల్ కేసే. బట్ జడ్జెస్ డిఫరెంట్‌గా ఉంటారు. అంటే కోర్ట్ కేస్‌ని బట్టి, వాల్యూని బట్టి అది ప్రాపర్టీయా, చెక్కా, డైవర్సా బట్టి దాన్ని బట్టి వేస్తాం. దాన్ని బట్టి ఇప్పుడు మెయింటెనెన్స్ కేసా? లేతే పార్టిషనా? పిల్లల మెయింటెనెన్సా? లేకపోతే మరణం కేసా? లేతే క్రూయాలిటీయా? అంటే ఇప్పుడు కోర్ట్‌లో చాలా ఉంటాయి గదా! సీనియర్ సివిల్ జడ్జు, జూనియర్ సివిల్ జడ్జు, సెకండ్ అడిషనల్, 13థ్ అడిషనల్, ఫోర్త్ అడిషనల్, సెకండ్ అడిషనల్ జడ్జి అలా ఉంటాయి. మెజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, థర్డ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇలా కోర్ట్‌లోకి వెళ్ళడం వల్ల మనకి సివిలు, క్రిమినలు, తర్వాత ఫ్యామిలీ కోర్ట్సు, ట్రిబ్యునల్ కోర్ట్సు, లోక్ అదాలతులు ఇవన్నీ చాలా ఉంటాయి. మీకు టెర్మినాలజీ అంతా కలగలిపి చెప్పినట్టు ఉంటుంది. కోర్ట్‌లో పోంగానే అక్కడ రకరకాల బిల్డింగులు కనపడతాయి. అందరూ తిరుగుతుంటారు. ఎవరికి వాళ్ళు పోతుంటారు, వస్తుంటారు. కంగారు కంగారుగా ఉంటది. నీకొచ్చిన కేసు ఎక్కడిది? ఏం కేసు? ఏం లా? ఇప్పుడు ఎలా ఫాలో ఔట్ చేయాలి? డ్రాఫ్టింగ్ ఎలా నేర్చుకోవాలి? డ్రాఫ్టింగ్ నేర్చుకోవాలంటే ఎక్కడైనా ఎవరైనా అడగాలా? ఫస్ట్ మీరే డ్రాఫ్టింగ్ రాయండి. ఇంగ్లీష్‌పై పట్టు సాధించండి. ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత అదే ఇంగ్లీష్‌ని మీ సార్‌కి చూపించి సార్ ఇలా డ్రాఫ్ట్ చేశానండి. లేదంటే ఆల్రెడీ సార్ డ్రాఫ్ట్ చేసినవి ఉంటాయి. అవి తీసుకొని ఎళ్లి సార్ చెప్పినట్టు చేయటమే. ఏది ఏమైనా ఫస్ట్ ఇయర్ తప్పనిసరిగా ఇవన్నీ ఫాలోఅప్ చేసుకోవాలి. నా ఛానల్ ద్వారా నేను ఇచ్చేటటువంటి ఒక మెసేజ్ గాని, ఇన్ఫర్మేషన్ ఏందంటే డీప్‌గా పిన్ టు పిన్ నేను చెప్తున్నాను. నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎవరు చెప్పారో లేదో నాకు ఐ డోంట్ నో థట్. ఐ యామ్ నాట్ థింకింగ్ అబౌట్ థట్. బట్ ఫ్రమ్ మై సైడ్ ఐ యామ్ గివింగ్ deep information and information to the juniors and LLB students, common people, because this will be helpful for all. Because I can tell long videos and I can speak more sections and orders and rules and all those things. But I'm not interested to do that all because that will be boring for you. So what basics I am giving you. After that second phase, you will learn all those things because I can speak in any language. Because don't mind, I can speak in 5 Indian languages. But first importance is for our Telugu people and our bar association, Andhra Pradesh Bar Council. For that only I am doing the videos. Some of my friends and colleagues are in Bangalore and Chennai. They are also asking me to do in those languages. But I said I am also learning. Now only I am in AP. Coming days I will open second channel and I will give the classes in English language and all those things. I told like that only. Thank you for watching. See you in the next video.